ప్రతి ఇయర్ జరిగే అతిపెద్ద ఏఐ ఈవెంట్స్ లో ఒకటైన ది ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఈసారి మన ఇండియాలోని న్యూఢిల్లీ ప్రాంతంలో జరిగింది. ఈ ఈవెంట్ యొక్క బయట విషయాలు మనం మాట్లాడుకుంటే పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు అండ్ ప్రతి ఒక్కటి వరల్డ్ క్లాస్ రేంజ్ లో కనిపించింది. కానీ ఒక్కసారి ఈవెంట్ లోపల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చూస్తే స్టోరీ చాలా డిఫరెంట్ గా, విచిత్రంగా ఉంది. ఈవెంట్ లో ఎన్నో మిస్ మేనేజ్మెంట్స్ జరిగాయి. విఐపి కల్చర్ వల్ల అక్కడికి వచ్చిన స్టార్ట్అప్ కంపెనీస్ ని ఇగ్నోర్ చేశారని, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, చాలా మంది డిసప్పాయింట్మెంట్ తో తిరిగి వెళ్లిపోయారని అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు. సో ఈ ఈవెంట్ లోపల అసలు ఏం జరిగింది? ఈ వీడియో మన గవర్నమెంట్ ని బ్లైండ్ గా క్రిటిసైజ్ చేసే వీడియో అయితే కాదు, అలాగని వాళ్ళను మెచ్చుకోవడానికి చేసిన వీడియో కూడా కాదు. అక్కడ ఏ తప్పులు జరిగాయి, అలాగే ఏ విషయాలు అద్భుతంగా జరిగాయి. ఈ ఏఐ సమ్మిట్ అనేది మన ఇండియాకి ఎంత ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఏఐ రేస్ లో మనం సూపర్ పవర్స్ గా మారుతామా లేదా, ఇలాంటి ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం. సో వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి. మన ఇండియా నడిపించిన ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనే ఈవెంట్ 16th ఫిబ్రవరి నుంచి 20th ఫిబ్రవరి వరకు 5 రోజుల పాటు గడిచింది. 100 దేశాలకు చెందిన ప్రజలు, 20 దేశాల నుంచి వరల్డ్ లీడర్స్ ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, ఇదే విధంగా 40కి పైగా గ్లోబల్ టెక్ కంపెనీస్ యొక్క సీఈఓస్ ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. గవర్నమెంట్ చేసిన ఒక మంచి పని ఏమిటంటే ఈ ఈవెంట్ కి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ అనేది లేదు అండ్ ఎలాంటి లిమిటేషన్స్ కూడా లేవు. దీని కారణంగా 2 లక్షలకు పైగా ప్రజలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఏఐ స్టార్ట్అప్ కంపెనీస్ కి వాళ్ళ ఇన్నోవేషన్స్ ని ఈ ఈవెంట్ లో హోస్ట్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. బట్ వాళ్ళు ఈ ఈవెంట్ లో అలా చేయాలి అంటే స్టాల్స్ ని కొనుక్కోవాలి. స్టాల్స్ పెట్టుకోవడానికి కావాల్సిన 1 స్క్వేర్ మీటర్ ల్యాండ్ యొక్క ప్రైస్ 25,000 రూపీస్. అయినా పర్వాలేదు అంటూ చాలా మంది ఎగ్జిబిటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ 15 to 50 lakhs పెట్టి ఈ ఈవెంట్ లో స్టాల్స్ ని కొన్నారు. చాలా మంది వాళ్ళ ఇన్నోవేషన్స్ ని అక్కడ ఉన్న వాళ్ళకు చూపించాలని ఫుల్ గా ప్రిపేర్ అయ్యి 16th ఫిబ్రవరి మార్నింగ్ న్యూఢిల్లీలో ఉన్న భారత్ మండపంకి చేరుకున్నారు. 7 గంటల నుంచి క్యూ స్టార్ట్ అయింది. 8 గంటలకు తెరవాల్సిన గేట్లు 9 గంటలకు తెరిచారు. విచిత్రం ఏమిటంటే డేటా అండ్ టెక్ కి సంబంధించిన ఈ ఈవెంట్ లో ఎలాంటి ఫోన్స్ గానీ, ల్యాప్టాప్స్ గానీ ఆర్ ఈవెన్ తాగడానికి నీళ్లు కూడా అలౌ లేదు. సరే అని ఏదో ఒకటి చేసి అందరూ లోపలికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళు తెచ్చిన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని పబ్లిక్ చేసేకి ప్రతి ఒక్కటి రెడీ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే ప్రజలు ఆ ప్రొడక్ట్స్ ని చూడ్డానికి వచ్చారో అప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ లైవ్ డెమోస్ చూపించి ప్రోడక్ట్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే అస్సలు వీలవ్వలేదు. బికాస్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయలేదు. దీని వల్ల అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. సరే అని అందరూ పెద్దవాళ్ళ కోసం, విఐపీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలకు అక్కడున్న సెక్యూరిటీ మెంబర్స్ లోపలికి వచ్చి లోపలున్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళండి అని అన్నారంట. దేనికి అని అడిగితే ఈ ప్లేస్ ని శానిటైజ్ చేయాలి, 2 గంటలకు మోడీ గారు వస్తున్నారని అన్నారట. బయటికి తోయబడ్డ ఈ బాధితుల్లో ఒక ఏఐ స్టార్ట్అప్ కంపెనీకి చెందిన ధనంజయ్ యాదవ్ అనే వ్యక్తి ఒకడు. వాళ్ళ కంపెనీ ఇన్నోవేట్ చేసిన ఇండియాస్ ఫస్ట్ పేటెంటెడ్ ఏఐ వియరబుల్ లాకెట్స్ ని పబ్లిష్ చేద్దామని వచ్చాడు. సెక్యూరిటీ వాళ్ళు అందరిని బయటికి పంపించేటప్పుడు ఈ లాకెట్స్ ని అక్కడే పెట్టాలా లేదా తీసుకువెళ్లాలా అని అడిగితే అక్కడే పెట్టండి అని చెప్పారంట. సరేలే, నా ప్రాడక్ట్ ని మోడీ గారు కూడా చూస్తారు అనే ఆశతో ఆయన ఆ లాకెట్స్ ని అక్కడే వదిలేసి వెళ్లారు. దాని తరువాత మన నరేంద్ర మోడీ గారు అండ్ వాళ్ళ పిఆర్ టీం అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 6 గంటల పాటు వాళ్ళు లోపలే ఉండి వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకున్నారు. ఫోటోస్ తీసుకోవడం ప్రాబ్లం కాదు. ఈ 6 గంటల పాటు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఈవెంట్ కి కష్టపడి వచ్చిన ఆ ఇన్నోవేటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ని లోపల అలౌ చేయకుండా బయటనే నిలబెట్టారు. ఆ 6 గంటల పాటు కూర్చునేదానికి కుర్చీలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. సరే ఏదో ఒకటి తిందామని లోపలున్న స్టాల్స్ దగ్గరికి వెళ్తే చాలా వరకు ఫుడ్ అయిపోయింది. లోపల వైఫై సరిగ్గా పని చేయకపోవడంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అసలు వీలవ్వలేదు. ఢిల్లీలో ఏక్యూఐ అండ్ ఏఐ ఉంది కానీ అక్కడ జరిగే ఈవెంట్ లో యూపీఐ లేదు. ఓన్లీ క్యాష్ ఇచ్చి ఫుడ్ కొనుక్కోవాలి. ఈ విధంగా ఆ ఈవెంట్ లో ప్రజలందరూ నానా తిప్పలు పడ్డారు. మన మోడీ గారి పిఆర్ షూట్ అయిపోయిన తరువాత సాయంత్రం 6 గంటలకు అందరినీ లోపలికి అలౌ చేశారు. తీరా లోపలికి వెళ్లి చూస్తే మన ధనుంజయ్ గారి లాకెట్స్ దొంగలించబడ్డాయి. మెచ్చుకోదగిన విషయం ఏమిటంటే అప్పటికప్పుడే ఆ దొంగలను పట్టుకొని ఆ లాకెట్స్ ని రికవరీ కూడా చేశారు. బట్ సమయం చాలా గడిచిపోయింది. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడికి వచ్చిన ఎగ్జిబిటర్స్ కి సరైన టార్గెట్ ఆడియన్స్ దొరకలేదు. దానికి కారణం విఐపి కల్చర్. ఈ ఈవెంట్ లో యూత్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళను ముందుంచాలి, విఐపీస్ ని వెనకుంచాలి. కానీ అలా జరగలేదు. ఫోకస్ అంతా ఏఐ పైన కాదు, విఐపీస్ పైనే ఉంచారు. నా ప్రశ్న ఏంటంటే పిఆర్ చేయడం తప్పు కాదు. భారత్ మండపం అనేది ఇలాంటి హై ప్రొఫైల్ ఈవెంట్స్ కోసమే తయారు చేశారు. మరి అక్కడికి వచ్చిన పీపుల్ ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా ఎందుకు ట్రీట్ చేయాలి? మోడీ గారికి గాని మిగతా విఐపీస్ కి గాని పార్లమెంట్ లో సేఫ్టీ లేదు, భారత్ మండపంలో సేఫ్టీ లేదు. మరి వీళ్ళందరికీ ఎక్కడ సేఫ్టీ ఉంది? నేను అడిగిన ఈ ప్రశ్న ఎంతవరకు కరెక్టో కాదో మీరే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కాంట్రవర్సీస్ ఇక్కడితో ఆగలేదు.
ఒక యూనివర్సిటీ చేసిన ఏఐ రోబోట్ డెమో వల్ల ప్రపంచవ్యాప్తంగా మన పరువే పోయింది. అసలు ఏం జరిగిందంటే, అకార్డింగ్ టు గవర్నమెంట్ అఫీషియల్స్, ఈ ఏఐ సమ్మిట్ లో ఇండియాకి చెందిన ది బెస్ట్ గల్గోటియాస్ ప్రైవేట్ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేసింది. ఆ యూనివర్సిటీలో ఇన్నోవేట్ చేసిన ఓరియన్ అనే ఒక రోబోటిక్ డాగ్ ని ఈవెంట్ లో పబ్లిష్ చేశారు. ఈ ఈవెంట్ కి వచ్చిన గల్గోటియాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేహా సింగ్ ప్రకారం, ఈ రోబోటిక్ డాగ్ అనేది ఆ యూనివర్సిటీ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో తయారు చేయబడింది. అదే విధంగా ఈ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దాదాపు 350 crores ఖర్చు చేసిందని కూడా చెప్పారు. Orion, you need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. We are the first private university investing more than 350 crore rupees in artificial intelligence. ఈ రోబోటిక్ డాగ్ తో పాటు ఒక సాకర్ డ్రోన్ ని కూడా పబ్లిష్ చేసింది. ఈ డ్రోన్ యొక్క ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్స్ అన్ని వాళ్ళ యూనివర్సిటీలోనే జరిగాయి అని నేహా సింగ్ గారు క్లియర్ గా చెప్పారు. ये बहुत इंटरेस्टिंग सी चीज है, इसकी एंड टू एंड इंजीनियरिंग से लेकर के इसका एप्लीकेशन सब कुछ यूनिवर्सिटी पे हुआ है. ఇంటర్నేషనల్ ఈవెంట్ లో వీళ్ళు అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇంటర్నేషనల్ కంట్రీస్ దాన్ని చూశాయి. కొద్ది సమయం తరువాత చైనాకి చెందిన సోషల్ మీడియా అకౌంట్ ట్వీట్ చేసి వీళ్ళ బండారం బయటపెట్టింది. ఈ రోబోట్ మా యూనిటరీ కంపెనీకి చెందింది అని, దీన్ని మేము 2 సంవత్సరాల క్రితమే అమ్మడం స్టార్ట్ చేశామని చెప్పింది. మా ప్రోడక్ట్ ని ఆ ఈవెంట్ లో వాళ్ళు తయారు చేశారని గల్గోటియాస్ యూనివర్సిటీ చెప్పుకుంటూ తిరుగుతుంది అని అన్నారు. అదే విధంగా ఆ సోకర్ డ్రోన్ కూడా మాదే అంటూ, మా నుంచి కొనింది అంటూ ట్వీట్ చేసింది. మళ్ళీ వెళ్లి ఆ ఈవెంట్ లో గల్గోటియాస్ యూనివర్సిటీ వాళ్ళను ప్రశ్నిస్తే, మేము చాలా రెస్పాన్సిబుల్ పర్సన్స్, ఇండియాలో గానీ గల్గోటియాలో గానీ దీన్ని మేము తయారు చేశామని అస్సలు చెప్పలేదు అన్నారు. तो हम एक एकेडमिक इंस्टीट्यूशन है, हम बहुत रिस्पांसिबल इंस्टीट्यूशन है. हमने ये कभी क्लेम नहीं किया कि हमने कुछ मैन्युफैक्चर किया है जो हमने नहीं किया. మరి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అన్నారే, అసలు చైనీస్ ప్రోడక్ట్ ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ ఇండియాలో జరిగే సమ్మిట్ లో దేనికి తీసుకురావాలి? దాని పేరు ఓరియన్ లాగా ఎందుకు మార్చాలి? ఆ డ్రోన్ యొక్క ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ మేమే చేశామని ఎందుకు అనాలి? ఎలాగో వీళ్ళ బండారం బయటపడింది. దాని తరువాత ఏకంగా యూనివర్సిటీ ఒక ప్రెస్ నోట్ జారీ చేసింది. ఇది చైనా నుంచి కొనిందే అని, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది అని, అసలు నేహాకి ప్రెస్ తో మాట్లాడే పర్మిషన్ అండ్ రైట్ మేము కల్పించలేదు అని మొత్తం నిందను తనపైన వేసేశారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 350 కోట్లు ఖర్చు చేసిన మన గల్గోటియాస్ యూనివర్సిటీ అదే ఈవెంట్ లో ఇంకో అద్భుతమైన ఇన్నోవేషన్ చేసింది. అదే మేకులు, రబ్బర్ బ్యాండ్లు, థర్మాకోల్ తో తయారు చేయబడిన ఎగరలేని ఏరోప్లేన్. ఇన్ని అద్భుతాలు చేసిన ఆ యూనివర్సిటీని ఇంకా అక్కడే ఎందుకు ఉండనిస్తారు? గవర్నమెంట్ నుంచి ప్రెజర్ రావడంతో వాళ్ళ స్టాల్స్ ని మూసేసి ఆ ఈవెంట్ నుంచి వాళ్ళు వెళ్లిపోయారు. ఇవన్నీ కూడా కేవలం ఓపెనింగ్ డే రోజు జరిగిన కాంట్రవర్సీస్. ఇంత హెవీ క్రిటిసిజం ఫేస్ చేసిన తరువాత ఆర్గనైజర్స్ సిచ్యువేషన్ ని రిపేర్ చేయడానికి అడుగులు వేశారు. అకార్డింగ్ టు అటెండీస్, సెకండ్ డే నుంచి ఈవెంట్ లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఎంట్రీ సిస్టమ్ అనేది స్మూత్ గా జరిగింది. సెలక్షన్స్ అనేవి షెడ్యూల్ టైమ్ లో కరెక్ట్ గా జరిగాయి. క్రౌడ్ కంట్రోల్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. విఐపీస్ వచ్చిన ప్రతిసారి ఆ రిస్ట్రిక్షన్స్ మాత్రం ఆగలేదు. వచ్చిన ఇన్నోవేటర్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి సరిగ్గా వెహికల్స్ అరేంజ్ చేయలేదు. ఈ విధంగా ఈ ఈవెంట్ అనేది ఒక మిక్స్డ్ స్టోరీ లాగా జరిగింది. ఒక సైడ్ నుంచి క్విక్ రికవరీ జరిగింది, ఇంకో సైడ్ నుంచి మిస్ మేనేజ్మెంట్ కూడా జరిగింది. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ లో వెనకబడి ఉంది అనడానికి గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక ఎగ్జాంపుల్. దీనికి కేవలం 2 కారణాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంకోటి పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్. గ్రౌండ్ లెవెల్లో ఏఐ అంటే ఏంటో, దాన్ని ఎలా వాడాలో స్టూడెంట్స్ కి తెలియదు. అండ్ ఏఐ యొక్క డెఫినిషన్ ని మన బుక్స్ లో మొన్న ఇంజెక్ట్ చేశారు. ఈ ఈవెంట్ లో కూడా ఇండియా తరపున 600+ ఏఐ స్టార్టప్స్ పర్ఫార్మ్ చేశాయి. We too want to adopt AI టెక్నాలజీ. బట్ మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోతే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయకపోతే, గల్గోటియా యూనివర్సిటీ లాగే వేరే కాలేజెస్ కూడా ర్యాంకింగ్ కోసం అదర్ కంట్రీస్ నుంచి ఏఐ ప్రొడక్ట్స్ ని కొనుక్కొని మేమే చేశామని చెప్పుకోవాల్సి వస్తుంది. అమెరికా సంగతి పక్కన పెడదాం, దాంతో మనం అసలు కంపేర్ చేసుకోకూడదు. లెట్స్ సీ అబౌట్ చైనా. చైనా ప్రతి ఇయర్ $750 బిలియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఖర్చు పెడుతుంది. అంటే ఇయర్లీ దాదాపు 2.8% ఆఫ్ ద జీడిపి అన్నమాట. సరే, వాళ్ళ ఎకానమీ చాలా పెద్దది అనుకుంటే, మన ఎకానమీలో ఎంత పర్సెంటేజ్ R&D పైన స్పెండ్ చేస్తున్నామో చూద్దాం. కేవలం 0.6%. మన కంట్రీ 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది కదా. జపాన్ కన్నా ముందు మనం పరుగులు తీస్తున్నాం కదా. మరి R&D పైన ఎందుకు స్పెండ్ చేయడం లేదు అనేది ఆలోచించాల్సిన ప్రశ్న. మీరు ఎన్ని ఏఐ సమ్మిట్స్ చేసినా, ఫోటోషూట్స్ తీసుకున్నా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయకపోతే మనం విశ్వగురు ఎప్పటికీ అవ్వలేము. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.